సిబిఐ ఈడీ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కాకుండా రాజకీయ వ్యవస్థలుగా మార్చేసుకుని మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది అంటూ విపక్షాలు గత 5 ఏళ్ల నుండి విమర్శలు చేస్తూనే వచ్చినాయి. మోడీ మాత్రం మొహమాటం లేకుండా అవినీతి ఎక్కడున్నా అంతు చూస్తానన్నారు. గెలిచిన తర్వాత 100 రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు కూడా చూస్తానన్నారు. ఇప్పుడు మోడీకి ఒక పెద్ద పరీక్ష పెట్టారు. కూటమిగా జట్టు కట్టాల్సిందేనన్నటువంటి సంకేతం ఇచ్చారు జనం. ఇప్పుడు మరి ఈడీ సిబిఐని ఆపుతారా? యాక్చువల్గా అయితే బీజేపీకి ఓట్లు తగ్గినటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ ఈడీ సిబిఐ ఇంపాక్ట్ ఏం లేదు, అక్కడంతా యోగి ఆదిత్యనాథ్. కాకపోతే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు జట్టు కట్టడం, కుల సమీకరణాలు యాడ్ చేయడం, బీజేపీ ఏ సోషల్ ఇంజనీరింగ్తో ఉత్తరప్రదేశ్లో గెలిచిందో అదే సోషల్ ఇంజనీరింగ్ అక్కడ ఈ దఫా సమాజ్వాదీ చేసింది, బీజేపీ అక్కడ ఫెయిల్ అయింది. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి బెంగాల్, క్రిందసారి 18 స్థానాలు వచ్చినటువంటి చోట్ల ఈ దఫా సీట్లు తగ్గడం అన్నటువంటిది ప్రధానమైంది. అక్కడ ఈ దఫా 10 దగ్గరికి పరిమితం అవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్ అయింది. అక్కడ ఊహించినటువంటి దెబ్బ. రాజస్థాన్ క్రిందసారి క్లీన్ స్వీప్ అయినటువంటి స్టేట్ ఈ దఫా 11 సీట్ల వరకు తామే అధికారంలో ఉన్నారు, అక్కడ దెబ్బతిండడం అన్నటువంటిది అయింది. ఈ మూడే ప్రధానంగా దెబ్బ కొట్టేసినాయి. దానికి ఇటు పక్కన యాడ్ అవ్వడం వల్ల కొంత లాభపడింది. ఇది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇవి. అయితే సిబిఐ ఈడీ ఇంపాక్ట్ ఒకటి మహారాష్ట్రలో ఒకటి తగ్గినాయి, మళ్ళీ ఆ కూటమి కారణంగా తగ్గినటువంటి పరిస్థితి. ఈ వీటిట్లలో ఈడీ సిబిఐని వాడి గట్టిగా యాక్షన్ తీసుకున్నటువంటి హర్యానాలో సీట్లు తగ్గినాయి. ఏదైతే సోరెన్ అరెస్ట్ తర్వాత ఇంపాక్ట్ 5 ఇంతకుముందు భారీగా వచ్చినటువంటి సీట్లు ఈ దఫా తగ్గినాయి. అయితే ఢిల్లీ, పంజాబ్లో మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు సమీక్షించుకుంటారా తమ ప్రత్యర్థి పార్టీల వాళ్ళ మీదన సిబిఐ ఈడీలది, లేదా ముందుకే వెళ్తారా చూడాలి.